రావు కాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. అందుకే మన పక్కకు ఒక్క మిస్ కూడా వస్తలేదు. అందుకే మన టీం పేరు కన్యారాశి అని పెట్టా. రావు కాలంలో పుట్టుంటారా నేను? హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ కృష్ణని. ఈ వీడియోలో మనం చూస్తున్న టమాటా తోట సాహో సీడ్ అండి. 60 రోజుల టమాటా సీడు. దీనికైతే మనము పుర్రి కట్టించాలి. మనుషులతో బాగా డిమాండ్ ఉంది. సో వస్తామని చెప్పారు. నిన్నే రావాల్సిన వాళ్ళు రాలేదు, ఈరోజు రాలేదు. సో మనకు టమాటా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనుషులతో కానీ డిమాండ్ ఉంటుంది. ఇంకా మార్నింగే వెళ్ళిపోతున్నారు మనుషులు పనులకి, ఎండలు ఎక్కువ ఉండటం వల్ల. ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు. అయితే రేపు వస్తామని చెప్పారు, చూద్దాం. వీళ్ళైతే అది అప్డేట్ ఇస్తాను. సాహో సీడు 60 రోజుల టమాటో పంట. పంట అయితే ఓకే, బాగానే ఉంది. ఏమి ఇష్యూ ఏం లేదు. ఫ్లవర్ డ్రాప్ ఇటువంటిది ఏమీ లేదు. ఫ్లవర్ కానీ బాగా వచ్చింది, చూడొచ్చు. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. కొద్దిగా మైక్రోన్యూట్రియన్స్ అయితే కొద్దిగా అందించాల్సి ఉంటాం పంటలకి. కొద్దిగా ఆకులన్నీ ఎండల వల్ల చెట్టు పెద్ద అవుతూ అవుతూ కొద్దిగా ముడుచుకున్నట్టు ఉంటాయి. మీరు చూడొచ్చు వీడియోలో. ఇంకేమున్నాయంటే వీళ్ళకైతే మనం స్ప్రే ఇవ్వాలి. పురుగా కట్టేసినాక ఇద్దాం అనుకుని ఉన్నాము. అదొకటి. అలాగే ప్రస్తుతానికి మన లోకల్ మార్కెట్లు అయిన మదనపల్లి కావచ్చు, పుంగనూరు, ఇటు పలమనేరు, ఇంకా అటు బాట చూసుకుంటే కోలారు, ఒడ్డుపల్లి, ఇటు అనంతపురం రేట్లు అయితే డౌన్గా ఉన్నాయి 2 days నుంచి. దానికి కారణం ఏమంటే బయట వచ్చే కాయ క్వాలిటీ లేదు. కొద్దిగా ఆ కాయలు క్వాలిటీ లేనందువల్ల లోకల్లో లైట్గా స్టార్ట్ అయ్యాయి మనకి. ఈ క్వాలిటీ ఉండే కాయలు కానీ రేటు వెళ్ళనివ్వడం లేదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషను బయట కాయ అయితే ఇంకా మన సైడ్ రాదనుకుంటున్నా. వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటకాయ ఇంకా మనకు రాదు. సో మన కాయ మన లోకల్ మార్కెట్లు అయినా తమిళనాడుకి సరిపోవచ్చు. సో మంచి రోజులు ముందు ఉన్నాయి, చూద్దాం. రేటు 20వ తారీఖు పైన, మార్చి 20 పైన రేటు పెరిగే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. రేటు లేకపోయినా మన పంటను మనము భద్రంగా కాపాడుకోవాలి. కొత్తగా నాటే మొలకలు అయితే పేపర్ హీట్కి మొలకలు చనిపోతున్నాయండి. కొద్దిగా నర్సరీ నుంచి తెచ్చిన మొలకలు అయితే ఒక 2 days ఎండలో పెట్టుకొని మంచిగా, తర్వాత టమాటా గడ్లకి బాగా నీళ్ళు ఒక 3-4 hours కంటిన్యూగా నీళ్ళు పెట్టి బాగా నానిన తర్వాత నాటుకుంటే బెటరు. లోపల నుంచి వేడిగాలు రావడం వల్ల టమాటో మొలకలు చనిపోతున్నాయి. కొత్త ప్లాంటేషన్ అయితే దానికి గాను మళ్ళీ మనం ఒక 6-7 daysలో మళ్ళీ ఒక డ్రించింగ్ ఇవ్వాల్సి ఉంటాం. తెలిసిందే. ఇంకా అంతే ఈరోజు వీడియోలో. మనం నిద్ర లేవగానే టమాటాతో స్టార్ట్ అవుతాం మన జీవితం. నిద్ర లేవగానే మనం టమాటాలో